దేవునికి స్తోత్రాలు. మరి కూడి వచ్చినటువంటి ప్రతి దేవుని బిడ్డకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యదానంలోకి వెళ్దాం. పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక అందరు తీద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం తీసి పెడతాం అందరూ. బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి వచనాన్ని చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే మరి ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అని వాక్యమును మొదలుపెట్టాడండి. 2వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల ఏమేమి మనం విడిచిపెట్టాలి, ఏమేమి మానుకోవాలి, దేనిని మనము అపేక్షించాలి అంటే మనం సహజంగా మనం చెప్తూ ఉంటాం. ఏం చెప్తా ఉంటాం అంటే, ఏమంటే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఆయన చాలా గొప్ప దేవుడు, మరి ఆయన రక్షకుడు, ఆయన మంచి కాపరి అని మనం అనేక మార్లు చెప్తూ ఉంటాం. అయితే ప్రత్యేకించి పేతురు అంటూ ఉన్నాడు, అపోస్తలుడైన పేతురు ఆత్మపూర్ణుడై ఆ పేతురు పత్రికలు ఆయన అంటూ ఉంటాడు, మీరు నిజంగా ప్రభువు దయాళుడని మీరు కానీ రుచి చూచి ఉంటే దేనిని మీరు మానుకోవాలి, దేనిని మీరు అపేక్షించాలి అంటే దేన్ని మీరు కోరుకోవాలి. సహజంగా దేవునిని రుచి చూచినటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తును కలిగి ఉన్నటువంటి వారు మరి జీవితంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మనం అప్పుడే వాళ్ళని గుర్తుపట్టచ్చు. వీళ్ళు నిజంగా చర్చికి వెళ్తున్నటువంటి బిడ్డలు, వీళ్ళు యేసుక్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలు, వీళ్ళల్లో ఏదో ప్రత్యేకత మనకి కనిపిస్తూ ఉంది అని ఎదుటి వారి నుండి కూడా మనము సాక్ష్యాన్ని పొందుకుంటాం. అది బహిరంగంగా సమాజంలో మనకు వచ్చేటువంటి సాక్ష్యం. అయితే ప్రియమైన దేవుని బిడ్డ పేతురు అంటూ ఉన్నాడు, నువ్వు నిజంగా దేవుడు దయాళుడు అని, దయగలిగిన వాడని నీవు రుచి చూచి ఉన్నావా, ఎరిగి ఉన్నావా, గ్రహించి ఉన్నావా, తెలుసుకుని గుర్తుపెట్టున్నావా అని ఆయన మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అవును ప్రభువా, దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు నిన్ను రుచి చూసి ఉన్నాం ప్రభువా, నిన్ను ఎరిగి ఉన్నాం ప్రభువా అని ఒకవేళ మన ప్రార్థనాపూర్వకంగా దేవుడికి విన్నవించేటప్పుడు కానీ లేదా ఎదుటివారితో
మేము ప్రభువుని తెలుసుకొని ఉన్నామండి, ఆయన చాలా గొప్ప దేవుడని ఒకవేళ నువ్వు రుచి చూసి ఉంటే, ఆయన దయగలిగిన వాడని, కరుణా వాత్సల్యత కలిగిన దేవుడని నీవు ఎరిగి ఉంటే, నీవు మానుకోవలసిన వాటిని ఖచ్చితంగా మానుకోవాలి, కోరుకోవలసిన వాటిని ఖచ్చితంగా కోరుకోవాలి. ఏమి ఉండకూడదంట. నేను నిజంగా ప్రభువుని ఎరిగాను, రుచి చూశానంటే ఆయన అంటూ ఉన్నాడు ఆ వాక్యంలో, సమస్తమైనటువంటి దుష్టత్వమును. చూడండి, దుష్టుడు, అపవాది, సాతాను, వీడు గురించి మనం అనేక మార్లు విని ఉన్నాం. వాడి స్వభావం వేరు, వాడి క్రియలు వేరు, వాడి యొక్క పద్ధతులు కూడా వేరు. ఈ లోకమంతా దేని యందు ఎవరి యందు ఉంది అంటే దుష్టుని యందు ఉన్నది అని లేఖనాలు సెలవిస్తున్నాయి, లోకమంతా. అయితే మనము ఎవరి యందు ఉన్నాము? నిజంగా యేసుక్రీస్తునందు మనం ఉన్నామా? ప్రభువులో దాచబడి ఉన్నామా? ఆయన వాక్యమును అపేక్షించే వారముగా ఉన్నామా? అయితే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నీ అంతరంగములో ఒకవేళ అపవాదికి సంబంధించినటువంటి చెడు లక్షణాలు, దుష్టత్వం ఒకవేళ ఉంటే నీవు దాన్ని మానుకోవాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడండి. ఇంకా ఆయన అంటాడు ఆ లేఖనాల్లో చూస్తే, సమస్తమైనటువంటి కపటమును. ఈ మాటలు ఎవరికి అంటే సంఘముగా కూడుకుని ఉన్న మన కోసమే, బయట వారి కోసం కాదు. ప్రభువుని ఎరగని వారి గురించి లేఖనాలు సెలవివ్వడం లేదు. నేను యేసయ్యను ఎరిగాను అని చెప్పుకుంటున్నటువంటి మన కోసమే ఈ లేఖనాలు ఇక్కడ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమస్తమైనటువంటి కపటమును. కపటం అనగానే చిన్న బిడ్డలకైతే అర్థం కాదు, కానీ పెద్దవారికి తెలుసు ఆ విషయం. హృదయంలో ఒకటి ఉంటుంది, బయట మరొకటి ఉంటుంది. అంటే హృదయంలో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడటం. దీన్ని ఏమంటారంటే కపట మనస్సు. కపట మనస్సు ఇది ఎవని యొక్క స్వభావం అంటే దుష్టుని యొక్క స్వభావం. అయితే అది మనలో ఉండకూడదు, దాన్ని మానుకోవాలి అంటున్నాడు. ఇంకా అంటాడు వేషధారణ. పదాలు చూడండి ఎంత కఠినంగా ఉన్నాయో. వేషధారణ. నేను చాలా మార్లు, అనేక మార్లు హెచ్చరించిన, మందిరంలోకి వచ్చినప్పుడు పావురం వలె, బయటికి వెళ్ళినప్పుడు కాకి వలె. మందిరంలోకి వస్తే ఎంతో చక్కగా, భక్తిగా, మర్యాదగా, ప్రార్థనాపరులుగా అలా మనం ఉన్నాం. అయితే దేవుని మందిరంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన ఎలాగుంది చూడండి. ఒకసారంట పావురాలు గుంపు చేరి ఆహారాన్ని తింటా ఉన్నాయంట, గింజల్ని. అది తినే విధానం వేరు. పావురము ఆహారమును, గింజల్ని తినే విధానం వేరు, దాని నడక కూడా వేరు. అయితే అటువైపు వెళ్తున్నటువంటి, ఎగురుకుంటూ వెళ్తున్న కాకి చూసిందంట, అబ్బా ఈ పావురాలు ఎంత తెల్లగా ఉన్నాయి, ఎంత చక్కగా ఆహారాన్ని తింటూ ఉన్నాయి గింజల్ని, నేను వెళ్ళి ఆ గింజల్ని నేను కూడా తినాలి. తినాలంటే దీని రంగు వేరు, దీని నడక వేరు. అందుకు ఆలోచించిందంట, నేను కూడా ఎక్కడన్నా తెల్ల రంగు ఒకటి ఉంటే ఈ పావురంకున్న రంగును కొట్టుకొని వీటి మధ్యకు వచ్చి
దాన్ని నేను కూడా భుజించవచ్చు అని అనుకుందంట. మొత్తానికి ఎక్కడ రంగు సంపాదించుకుందో తెలియదు. ఇప్పుడు ఈ కాకి పావురములాగా మారిపోయింది. పావురం కాదు, లైక్ ఏ పీజియాన్, పావురము వలె మారిపోయిందంట. ఏంది, రంగేసుకొని వచ్చింది మొత్తం మీద వాటి గుంపులో చేరిందంట. గుంపులో చేరి ఇది కూడా గింజలు తినాలని చూస్తూ ఉంది, వాటను చూస్తూ ఉంది. కానీ ఆ గింజలన్నీ ఒక దగ్గరే ఉంటాయా? అక్కడక్కడ పడిపోయి ఉంటుంది. ఇదేం చేసింది, ఫస్ట్ స్టార్టింగ్లో తినింది పాపం గింజ. ఇప్పుడు ఏం చేయాలి, అడుగులు వేసుకుంటే ముందుకెళ్ళాలి. కానీ దాన్ని నడక నేర్చుకోలేకపోయింది. పావురం నడక దీనికి రాలి. ఆమెను హల్లెలూయా. రంగైతే కొట్టుకుంది కానీ నడక చేతగాల. అది నడిచే విధానం వేరు, అది ఎగిరే విధానం వేరు. వెంటనే ఆ పావురపు గుంపు గుర్తు పట్టిందని నేను చెప్పలేదు, కానీ వర్షం స్టార్ట్ అయిందంట. ఏం స్టార్ట్ అయింది? వర్షం. ఈ వర్షపు చినుకులు పడుతూ ఉంటే ఈ కాకి గుండెలో భయం పడుతుంది. ఎందుకు? రంగు కొట్టుకొని వచ్చింది అది. వేషధారణ, మోసం. మరి ఎప్పుడైతే ఆ చినుకులు స్టార్ట్ అయ్యాయో దానికి ఉన్న రంగు అంతా కారుతా ఉందంట. ఉన్న పావురాలన్నీ గుర్తుపట్టేసాయి. ఓరు బాబోయ్, నన్ను గుర్తుపట్టేసాయి. చూడండి, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంటుంది, అంతే కదా. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, సంఘము ఎవరిది అంటే యేసుక్రీస్తుది. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. అయితే తన బిడ్డలు నిష్కపటులుగా ఉండాలని, వారిలో ఏ దుష్టత్వము ఉండకూడదని, ఆయన కనుదృష్టికి వారు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నటువంటి దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అయితే పేతురు అంటూ ఉన్నాడు, ఒకవేళ నీలో ఇంకా ఇటువంటి స్వభావం, ఇటువంటి గుణాలు, ఇటువంటి లక్షణాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయేమో, ఇంకా నీలో వేషధారణ ఉందేమో, బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత నీ మాటలు వేరు, నీ ప్రవర్తన వేరు, నీ చూపులు వేరు, నీ సమస్త నడకే వేరుగా ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, వీటన్నిటినీ ఏం చెయ్యాలి అంటే మానుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? మానుకోవాలి. నాకు తెలిసిన ఒక సహోదరి ఉందండి, పేరు అక్కర్లేదు, తెలిసిన సహోదరి ఉంది. మందిరానికి బాగా వస్తుంది, ఉపవాస ప్రార్థన పెడితే ఉపవాసాలు ఉంటుంది 2 దినాలు. ఉదయకాలము ప్రార్థన పెట్టినా వస్తుంది, రాత్రికాల ప్రార్థన పెట్టినా వస్తుంది, మంచిగా ఉంటుంది. అంటే సంఘంలోకి తాను వచ్చేటప్పుడు చూడ్డానికి ఎలా ఉందంటే మంచి భక్తి పొర్రాలు, పర్వాలేదు, యేసుక్రీస్తు బిడ్డ. అయితే ఆమెలో ఉన్న స్వభావము ఎలా ఉంటుందంటే, ఎదుటి వాళ్ళ కుటుంబం ఒకవేళ బాధపడుతూ ఉండి, వాళ్ళు ఏదో వాళ్ళ పరిస్థితులు ఏదో వాళ్ళు చాలా వేదనతో ఉంటే, లేదా అక్కడ ఏదైనా గొడవలు జరుగుతూ ఉంటే, ఈ తల్లి ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది తెలుసా? ఉన్నాయా? అందరికి 2 చేతులు ఉన్నాయా? ఇలా పట్టుకొని చప్పట్లు కొడుతుందండి. ఏం కొడుతుంది? చప్పటి. ఏంది? సంతోషంతో ప్రభు మందిరంలో ఆరాధించి చప్పట్లు కొట్టడం కాదు. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే, ఎదుటి వాళ్ళ కుటుంబాలలో గొడవలు జరుగుతూ ఉంటే, ఎదుటి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా బాగలేక అల్లాడిపోయి ఏడుస్తూ కేకలేస్తూ ఉంటే, ఈ తల్లి ఏం చేస్తుందంటే తన 2 చేతులెత్తి మందిరంలో దేవుణ్ణి ఘనపరచవలసిన తాను
దుష్టత్వము లేదా ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే, ఎదుటి వాళ్ళు వేదన పడుతుంటే వాళ్ళ కోసం ప్రార్థించి కన్నీరు కార్చవలసిన తాను సంతోషించి ఏం కొడుతుంది? మరి ఆమె దేనితో నింపబడి ఉన్నట్లు? దుష్టత్వముతో నింపబడి ఉన్నట్లు. అపవాది యొక్క ఆ స్వభావాన్ని, ఆ లక్షణాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి అండి. మరి ఎక్కడుందామె? సంఘానికే వస్తుంది, సంఘంలో వాక్యం వింటుంది, ప్రార్థనలో పాలు పంపులు పొందుతుంది, ఉపవాసం కూడా ఉంటుంది, ప్లస్ దేవునికి దశమ భావం కూడా ఇస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని కార్యాలు చేస్తూ దేవునికి ఇష్టకరమైన బిడ్డగా నువ్వు జీవించాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడైన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అక్కడ ఉంటుంది, మీరు సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి రక్షించబడినటువంటి మనం వాక్యం అన్నటువంటి పాలను మనం అపేక్షించాలంట. అంటే ఎప్పుడెప్పుడు దేవుని వాక్యం మాకు దొరకతుందా? దేవుడు ఏ వాక్యము ద్వారా నాతో మాట్లాడతాడు? ఆ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని నేను అనుభవించాలి. ఇంకా నాలో సరిలేనటువంటి ఏవన్నా విషయాలు దేవుడు బయలుపరిస్తే వాటిని నేను ఆ సరిలేనటువంటి విషయాలను మానుకొని దేవునికి ఇష్టకరముగా జీవించాలి అని అనుకోవాలి, తీర్మానం చేసుకోవాలంటండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము దేన్ని కోరుకోవాలి అంటే ఆయన వాక్యాన్ని కోరుకోవాలి. వాక్యాన్ని కోరుకుంటున్నటువంటి మనం, వాక్యము చేత పోషించబడాలి అనుకుంటున్నటువంటి మనం ఏం చేయాలంటే ఆ వాక్యమును ఆశిస్తూ, ఆ వాక్యమును మనము అనుసరిస్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి మనము, ఆయన దయాళుడని రుచి చూచినటువంటి మనం ఏం చేయాలంటే మనలో పనికి మాలినటువంటి విషయాలను, ఆ దుష్టత్వాన్ని మానుకొని మనము కొన్నిటిని వెతకాలండి. ఆమేన్. హల్లెలూయా. వదలవలసిన వాటిని ఏం చేయాలి? వదిలేసేయాలి. వెతకవలసిన వాటిని వెతకాలి. సరే, వదిలేయాలి. ఏం వదిలేయాలో తెలిసిందే. ఏం వదిలేయాలి? దుష్టత్వం, కపటం, అసూయ, వేషధారణ, సమస్త దూషణ. ఇది మర్చిపోయానండి. మనోళ్ళకి ఇదే మెయిన్ ప్రాముఖ్యత. ఇదే ఫస్ట్ ఇంపార్టెంట్. దీనికే మనం ఇచ్చేది ఏం తెలుసా? దూషణ మాటలు. ఎక్కడి నుంచి వస్తాయి అవి? మన హృదయంలో నుంచి నోటికి అందించబడి నోటి నుండి వస్తాయండి. ఆశీర్వచనాలు రావడం లేదు. ఏమొస్తున్నాయి? దూషణ మాటలు, అనరాని మాటలు, శాపవచనాలు ఎవరి నోటి గుండా వస్తున్నాయంట? దేవుడి బిడ్డలు అనబడిన వారి నోట నుండే వస్తున్నాయి. అయితే వీటిని ఏం చేయాలి? మానుకోవాలి. సరే, వీటిని వదిలేస్తాం, మన జీవితంలో ఉండకూడదు అంటే కొంతమంది వదిలేసి ఉంటారండి, వాళ్ళ గురించి కాదు. ఇంకా ఎవరిలన్నా ఇవి దాగి ఉంటే అది వదిలేస్తాం. అయితే కొన్నిటిని మనం వెతకాలి. ఏం వెతుకుతాం? ఏం వెతుకుతామండి? చెప్పాలి. ఏం వెతుకుతాం? సవరు బంగారం ధర ఎంత ఉంది? అదేనా సెల్ ఫోన్లో మనం వెతికేది? ఎక్కడ బట్టలు చీపుగా దొరుకుతాయి? తర్వాత ఇంటిని ఎలా అలంకరించుకోవాలి? యూట్యూబ్లో ఎక్కడుంది? ఏమేమి సెంట్లు, ఎంత ఖరీదు, ఎన్ని రకాలు ఉన్నాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్, ఇదేనా? ఇవి వెతుకుతాం సహజంగా.
ఆడవాళ్ళు ఎక్కువగా వెతికేది బంగారం చీరలు. సరే వదిలేసేయండి, ఏంటంటే అది మనం అలవాటు పడిపోయాం, బంగారం చీరలు, దాన్ని వదిలేసేయండి. అయితే దేవుడి బిడ్డలు అని చెప్పుకుంటున్నటువంటి మనం ఏమి వెతకాలి అంటే కొలస్సీ పత్రిక తీయండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం తీద్దాం. అందరూ తీయాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి. ఇక మీదట ఎవరిని చదవమంటే బైబిల్ వాళ్ళు చదవగలగాలి, చదువు వచ్చిన వాళ్ళు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతానండి. మొదటి వచనం నుండి కొన్ని చదువుతాను. ఈరోజు మానుకోవలసిన వాటిని మానుకుందాం, ఏది సంపాదించుకోవాలో పొందుకోవాలో వెతకాలో వాటి గురించి నేర్చుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందండి అక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు 2 బ్యాచ్లు ఉన్నాయి సంఘంలో. ఎక్కడైనా ఉంటాయి, ప్రపంచం మొత్తం 2 బ్యాచ్లు ఉంటాయి, గ్యారంటీ. అందరూ ఒకేలాగా ఉండరండు. అందరూ ఒకేలాగా ఉంటే ఎట్లా? దేవుడు వాక్యం చదువు మిమ్మల్ని హెచ్చరించి సరిచేయాలి కదా. ఇక్కడ కొలస్సీ పత్రికలో చూస్తే ఆయన అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే దేవుని రుచి చూసి ప్రభువుని నమ్ముకొని ఆయన అంతరంగంలో చేర్చుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్ నిజంగా కలిగి ఉండాలని ఆశపడినటువంటి వారికి ఈ లేఖనం. మీరు నిజంగా క్రీస్తు యేసు చేత లేదా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం వెతకాలంట? పైనున్న వాటినే వెతకడి. కిందన్నా వెతుకుతామండి, పైనే ఉంది వెతకడానికి. కింద వెతుకుతాం. ఏం వెతుకుతాం? ఏదన్నా వస్తువు పోతే వెతుకుతాం, అవునా? ఒక 100 రూపాయల కాగితం కనిపించకపోతే అంతా వెతుకుతాం. బీరువా సందున, ఆ సందున, తలుపు సందున, ఇక్కడ అక్కడ వెతుకుతాం. ఒకవేళ ఏదైనా మనది చిన్న బంగారు వస్తువు పడిపోయింది, గొలుసే పడిపోయిందండి, గమ్మునుంటామా? వెతుకుతాం. ఆ రోజు కనిపించకపోతే మనసు ఆరదు, 2 రోజైనా వెతుకుతాం. వచ్చిన వాళ్ళందరికీ చెప్తాం, ఏమని? నాది పోయింది, గొలుసు పోయింది, ఆ డబ్బులు అడగబెట్టాను, అడగపోయింది, గుర్తు రావడం లేదు నాకు, వెతుకుతా ఉన్నా. అయితే దేవుని లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు పైనున్న వాటినే వెదకుడి. ఇప్పుడు వాక్యపు లోతుల్లోకి వస్తున్నాం. పైన ఏముంది? ఏడొద్దులే, బయటికి వెళ్ళి ఆడ చూడండి. ఇప్పుడు కాదు, అనేక ఏముంటుంది? ఆకాశం, మేఘాలు, ఇంకా రాత్రిపూట అయితే నక్షత్రాలు, చంద్రుడు, పగటిపూట సూర్యుడు, ఇవన్నీ కూడా మనకి పైన కనిపిస్తాయి. కానీ ప్రభువు ఏమంటున్నాడు? లేఖనం ద్వారా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? పైనున్న వాటినే వెదకుడి. నువ్వు పరలోక సంబంధివైతే, నీవు యెహోవా దయాళుడని రుచి చూసి ఉంటే, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉంటే, నిజంగా నీవు రక్షించబడి ఉంటే, క్రీస్తు నీలో ఏలుబడి చేస్తే, ఆయన తైలాభిషేకము చేత నీ అంతరంగము ఏలుబడి క్రిందకు వచ్చి ఉంటే, నువ్వేం చేయాలంటే పైనున్న వాటినే వెతకాలి. ఆమేన్. హల్లెలూయా. ఏముందో తెలుసు పైన? దేవుని లేఖనాలు నేను ఇప్పుడు చదవట్లేదు కానీ గుర్తు చేపిస్తున్నాను. పైనంట పరిశుద్ధాత్మ యందలి ఆనందం వద్దంట, ఆయన సమాధానం వద్దంట, ఆయన నీతి ఉందంట. గుర్తుపెట్టుకున్నారా? ఏముందంట పైన? ఎవరన్నా పైన ఏముందంటే నక్షత్రాలు, మేఘాలు, సూర్యుడు, చంద్రుడు అని చెప్తారేమో. పైన మనకు ఉన్నటువంటివి విలువైనవి ఏంటంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆమేన్. హల్లెలూయా.
ఇది ఎక్కడ కూడా దొరకదు. భూలోకంలో ఎవ్వరు నీకు ఇవ్వరు, ఎక్కడ కూడా దొరకదు. నువ్వు నా ఆస్తి చేస్తాను, కోట్ల ఆస్తి ఉందయ్యా, ఇన్ని ఎకరాల పొలం ఉందయ్యా, ఇంత బంగారం ఉందయ్యా, ఇస్తాను, నాకు పరిశుద్ధాత్మ కావాలంటే అది దొరికేటువంటి వస్తువు కాదండి. అది ఎవరికి దొరుకుతుందో తెలుసా? నూతన జన్మ ఎత్తిన వారికి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ఆత్మచేత పట్టబడిన వారికి పరిశుద్ధాత్మ యందలి ఆనందం అక్కడ ఉంటుందంట. అయితే అక్కడున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ మనకెట్ట దొరుకుతుందండి? దొరుకుతుందా? ఇప్పుడు వస్తువు కావాలంటే బజార్కి వెళ్ళాలి. కొంచెం దూరం అయితే ఇప్పుడు మనం ఆటోలో వెళ్తాం, బైక్లో వెళ్తాం, స్కూటీలో వెళ్తాం. ఎందుకని? ఆ వస్తువు తెచ్చుకోవడానికి. అన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఉంది. ఎన్ని ఆకాశాలనే మనకి? వెరీ గుడ్, బాగా తెలుసు. దేనికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆకాశ మహా ఆకాశములో సింహాసనాసీనుడైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, తేజోమయుడైన దేవుడు, మరి అక్కడ నుంచి ఆ ఆనందం మనం పొందుకోవాలండి. ఇక్కడున్న మనం ఎట్ట వెతికి పట్టుకుంటాము? దేందండి ఎంత ఆశ్చర్యం. బైబిల్ అంతా కూడా అందుకే ప్రకృతి సంబంధులకి దేవుని వాక్యం అర్థం కాక అపార్థాలు చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. ప్రకృతి సంబంధులకు దేవుని వాక్యం అర్థము కాదు. ఆత్మ సంబంధులు మాత్రమే ఆ వాక్యం అర్థమవుతుందంట. అక్కడున్నటువంటి ఆ ఆనందాన్ని మనము వెతకి ఎట్లా పొందుకోవాలి అంటే ప్రభు అంటాడు, చాలా సింపుల్ అండి. అర్థమవుతుందా? ఎంత సింపుల్లో తెలుసా? ఇక్కడే ఉండు నువ్వు. అక్కడున్న వస్తువు, అక్కడున్న ఆత్మానందం, అక్కడున్న సమాధానం, అక్కడున్న నీతిని పొందుకోవచ్చు. ఎలా పొందుకోవచ్చు ప్రభువా అంటే ఆయన అంటాడు, నీ మోకాళ్ళకి పని చెప్పు. ఆమేన్. హల్లెలూయా. నీవు మోకరించి, లేదా మోకాళ్ళు వేయలేని బిడ్డలు కూడా ఉంటారండి. అంతే కదా, మోకరించి అన్నారు పాస్టమ్మ గారు. నేను మోకరించలేకపోతున్నాను, నేను పొందుకోలేనేమో అనుకుంటామంట. కాదు కాదు, నీ పరిస్థితి అంతా దేవుడు తెలుసు. ఇక్కడ ఉన్న నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యి, ప్రార్థనలో పోరాడు. ఓ నజరేయుడగు యేసు, పరిశుద్ధాత్మదేవుడా, మీరు వాగ్దానం చేశారయ్యా, నేను ఇక్కడే ఉన్నాను. పరలోకములో నుంచి మీ మహిమాత్మను నా మీదకు కృమ్మరించయ్యా అని. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేసావనుకో, ఆ మహిమాత్మతో నిన్నేం చేస్తాడో తెలుసాయన? నింపేస్తాడు, కప్పేస్తాడు, ఆవరిస్తాడు. అప్పుడు ఆ ఆత్మచేత నింపబడినటువంటి నీవు చెప్పన్న సఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందమును అనుభవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడే ఉన్న మనం ప్రార్థనలో వెతకుతున్నాం, అక్కడున్న ఆనందం మనం పొందుకుంటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేన్ని వెతకాలి మనం? పైనున్న వాటిని వెతకాలి. పైన ఏముంది? పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంది. ఆనందం మనందరం కలిగి ఉండాలి. రెండోది అంటాడు, అక్కడ సమాధానం ఉందంట. ఏముంది అక్కడ? సమాధానం. మన లేఖనాల్లో కూడా చదువుతూ ఉంటాం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు లేదా మనుషులకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. సమాధానం అంటే మామూలుగా మనం ఏదో సొంతగా కల్పించుకుంటారు రాదండి. మన సొంత సమాధానం ఎలా ఉంటుంది చెప్తా ఉండండి. ఆమెతో నాతో ఇద్దరు బాగా సఖ్యతగా ఉన్నాం, స్నేహంగా ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటామంటే ఒకరికొకరు అబ్బో ఇంకంత విడదీయలేని బంధం. వాళ్ళిద్దరేందబ్బా ఇట్లా ఉంటారా, ఏ రోజు పడుతుందో మహాతల్లులకి అని అనుకుంటా ఉంటారు సహజంగా. లోకంలో ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను, ఇప్పుడు కాదులే, ఇప్పుడు మనకు అలాంటి మాటలు అవసరం లేదు. భలే ఉండారబ్బా వాళ్ళు. అమ్మో, ఆ ఇంట్లో కూర ఈ ఇంట్లోకి, ఈ ఇంట్లో కూర ఆ ఇంట్లోకి, ఈ వీళ్ళు ఆడ గంట సేపు, ఆ వీళ్ళు 2 గంటల సేపు గడుపుతూ ఉంది. భలే ఉంటారబ్బా అనుకుంటాం. సమాధానం అంట. ఇది కొంత మట్టుకు. అయితే
దేవుడి దగ్గర నుండి వచ్చే సమాధానము అది నిత్యము మనలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమాధానమునకు అధిపతి, కర్త నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకే చూడండి, యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానమునకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. సమాధానమునకు కర్తే యేసుక్రీస్తు అండి. కాబట్టి ఆ సమాధానక కర్త అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి ఆ సమాధానాన్ని మనము ప్రార్థనలోనే వెతకాలి. దేవా, నీ సమాధానకరమైన ఆత్మచేత నన్ను నింపండి అయ్యా. ఈ సమాధానం ఎట్టుంటుందో తెలుసా? దేవుని దగ్గర నుంచి పొందుకునే సమాధానం ఎలా ఉంటుంది తెలుసా? అతడు మన గురించి అనరాని మాటల అన్నా కూడా అట్లా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతాం. ఎందుకని? నా ప్రభువు చూసుకుంటాడు, నేను మాత్రం వాళ్ళతో సమాధానంగా ఉండాలి. మనకు శత్రుత్వం అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా పర్వాలే, మనల్ని దూషించినా పర్వాలే, తిట్టుకున్నా పర్వాలే, ఏమన్నా చెప్పుకున్నా పర్వాలే, మనకెందుకు? మన దేవుడు సమాధానమునకు కర్త, లెక్క ఆయన దగ్గర ఉంది, ఆయన చూసుకుంటాడని మనం ఎవరితో కూడా శత్రుత్వము పెట్టుకోము. ఆమేన్. హల్లెలూయా. ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య దగ్గర నుంచి వచ్చింది. పరలోక సంబంధమైన సమాధానం అండి. ఈ సమాధానం ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా ఎవరితో అసమాధానంగా ఉండడానికి ఇష్టపడరు. ఒకవేళ నువ్వు పొరపాటున ఎవరి మీదన్నా కొంచెం మనస్పర్ధ పెట్టుకొని, నీ ముఖం అట్టు తిప్పుకొని మార్చుకొని ఆమె ఇటు వస్తుంటే నువ్వు ఆ సందులో వెళ్ళాలని నువ్వు అనుకున్నా, నీలో సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడే, అభిషక్తుడు ఉన్నాడే, ఆయన ఊరుకోడండి. ఆయన అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అంటాడు, నీ పాపాలు నేను క్షమించాను కదా. నేను కూడా ముఖము చిన్నబుచ్చుకుని ఉంటే తండ్రికి నీకు సమాధానము లేకుండా అడ్డుబండగా ఉన్న ఆ పాపాన్ని పడగొట్టడం కోసం నేను వచ్చి రక్తాన్ని చిందించి తండ్రికి నీకు మధ్య సమాధానకరమైన నిచ్చెనగా నేను ఉన్నాను కదా. మరి నువ్వెందుకు అతన్ని క్షమించవు? మనసు ఊరుకోదండి. కావాలంటే అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నువ్వెంత ముఖం తిప్పుకొని పోవాలన్నా నీ మనసు అసలు ఊరుకో. ఒకవేళ అలా ఉన్నావనుకో, కఠినంగా నీ హృదయంలో పెద్ద బండ ఉన్నట్టుంటుంది. ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, ఏదో మనస్సు వేదనగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే వాళ్ళతో మనం సమాధాన పడతామో అప్పుడు మన మనసు ఎలా ఉంటుంది తెలుసా? తేలిగ్గా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన యేసయ్యకున్న గొప్ప నామము సమాధానమునకు అధిపతి అయిన దేవుడు. ఆ దేవుని మనం కలిగి ఉన్నాం, రుచి చూస్తున్నాం ఆయన్ని. అందుకే అంటాడు మూలవాక్యంలో, యెహోవా దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల. నిజంగా నువ్వు రుచి చూస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డ, పైనున్న వాటిని నువ్వు పొందుకోవడానికి ఇష్టపడతావు. మూడోదిగా అంటాడు, ఏముందంటే అక్కడ పరిశుద్ధాత్మ ఎందరి ఆనందం ఉంది, సమాధానం ఉంది, నీతి కూడా ఉంది. ఆ నీతి ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయనకున్న గొప్ప నామంలో మరొక నామం నీతి సూర్యుడు. ఆయన ఏ సూర్యుడు? నీతి సూర్యుడు. ఆ కిరణాలు నీ మీద ప్రకాశిస్తూ ఉంటే, ఆ నీతి సూర్యుని నువ్వు కలిగి ఉంటే, నువ్వు నిజంగా యథార్థత కలిగి, అర్థమవుతుందా? యథార్థత కలిగి నీతి కలిగి జీవిస్తావండి. నీతి అంటే ఏదో అనుకోవాకండి. ఈ లోకంలో కూడా ఒక నీతి ఉంటుంది, అది మురికి గుడ్డతో సమానం అంట. ప్రభువు లేని నీతి మురికి గుడ్డతో సమానం. అయితే నీతి సూర్యుడైన క్రీస్తును కలిగి ఉన్నటువంటి నీవు నిత్యము ఆయన దృష్టిలో ఉంటావు. అంటే వాక్యానుసారంగా చూస్తే నువ్వు ఆయన కలిగి ఉండడమే నీతి. మనమే నీతిమంతులమా? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడంట. అయితే మనము నీతిమంతులం ఎలా అయ్యామంటే ఆయన కృపను బట్టి,
ఆయన వాత్సల్యతను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డామండి. కనుక నీతిశూరుడైన క్రీస్తును కలిగి ఆ నీతిని మనము గట్టిగా పట్టుకోవాలి. జాగ్రత్త అండి. ఈ రోజుల్లో అపవాది చేసిన పని ప్రభువులో నుంచి వేరు చేయడానికి శత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక కోణంలో ఎక్కడ దెబ్బ కొట్టాలో కొడతా ఉన్నాడు. కానీ మన దేవుడు మన పక్షమునుంటే మనకు విరోధి ఎవడు? కాబట్టి ఆ నీతిశూరుడైన క్రీస్తుని కలిగి మనము జీవించాలి. కాబట్టి మూల వాక్యాల్లో ఉన్నటువంటి ప్రకారము మనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి ఇష్టం లేనటువంటి ఆ మలినాలన్నీ కూడా దేవుని రక్తము చేత మనం ఏం చేయాలి? కడుక్కోవాలి. ఏం చేయాలి? కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ఆయన నిజంగా రుచి చూసినటువంటి వారి జాబితాలో చేర్చబడతామండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్ని విషయాలు ఈరోజు అంటే ఇంతవరకు నేను కొంత వాక్యాన్ని అంటే ఇంకా ఉంది, కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మానుకోవలసిన వాటిని మానుకోండి, వెదకి పొందుకోవలసిన వాటిని పొందుకోండి. గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు బాప్తిసాలు తీసుకుంటాము అంటున్నటువంటి వారు ఎవరండి? ఎవరెవరు ఈరోజు ఇద్దరు? ఇంకొక తల్లి రాలేదా? రాలే. వచ్చిందా? ఇంకొక తల్లి కూడా ఉంది. మీ ఇద్దరు కాకుండా ఇంకొక రాలేదు. సరే, ఇప్పుడు మిమ్మల్ని కూర్చున్నటువంటి కొన్ని మాటలు చెప్పాలని మరి నేను అనుకుంటూ ఉన్నాను. అందరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ బాప్తిసాల కార్యక్రమం తీసుకోవడం, పేరు మార్చుకోవడం అనేది మతం కాదు. నేను చెప్తా ఉన్నా బహిరంగంగా, మతం కాదు అది. మతం ఎప్పుడు కూడా మనిషి యొక్క మతిని మార్చదు. ప్రభు అందుకే అంటున్నాడు, నేను మతమును స్థాపించుటకు రాలేదు, నేను మార్గమై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి మార్గం అంటైనా పరలోకమును చేర్చుటకు మార్గదర్శి ఆయన. కాబట్టి బాప్తిస కార్యక్రమాల్లో పాలు పంపులు పొందాలి అనుకుంటున్నటువంటి మీకు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మీరు దేవుని వాక్యం విన్నారు, అవునా? దేవుని వాక్యం విన్నారు, వాక్యము ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు నా నిజరక్షకుడు అని నమ్మారు, అంతేనా? ఆయన పుట్టాడు, మరణించాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అంటే హృదయమందు విశ్వాసం ఉంది, నోటితో కూడా ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్న తర్వాత బాప్తిస్మం ఎందుకు పొందాలి? ఎప్పుడైనా ఆ ప్రశ్న వచ్చిందే? దేవుణ్ణి నమ్ముకుంటే చాలు కదా. చాలామంది అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు కూడా నేను కొంతమందిని చూశానండి. వాళ్ళు బిడ్డలేమో బాప్తిస్మం పొందుకున్నారు, తల్లిదండ్రులు కొంతమంది పొందుకోలే. కారణం ఏంటంటే ఏదేదో కారణాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ నోటికి వచ్చిందో వాళ్ళకి తెలిసిందో కారణాలు చెప్తూ ఉంటారు. సరే, ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నా. బాప్తిస్మము పొందుకుంటేనే ప్రభువుని నమ్ముకున్నట్ట? ఎందుకు పొందుకోవాలి? ఎవరన్నా అడిగారండి? ఎవరన్నా అడిగారు, ఏమ్మా నీకేమన్నా వయసు అయిపోయిందా, ముసలిదానివా, ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు బాప్తిసం, ఆ మతంలోకి ఎందుకు వెళ్ళావు, అది మన మతం కాదు అంటే వాళ్ళకి తెలిసిన భాషలో మాట్లాడతారులేండి. ఎవరు ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, తక్కువ వాళ్ళ దేవుడు, ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే నీకు స్పష్టంగా దేవుని వాక్యం తెలిసి ఉండాలి. ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ? ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం అంటే, యేసుక్రీస్తు ఈ భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు. మరి ఆది అపోస్తలుల కాలంలో ఆది అపోస్తలుల ద్వారా కూడా ప్రకటించబడింది. కాబట్టి ఎందుకు తీసుకోవాలి అనే దానికి
యేసయ్య ఏం చెప్పాడు. మనకు తెలియకుండా కొంతమంది ఏందో పోయి నీటిలో మునిగి లేచేయడమే కదా అంటారు. మునగడం లేయడం అంతే కదా, సింపుల్ అంటారు. కానీ అసలు అది కాదు. తీయండి, అందరూ యోహాను సువార్త తీయండి. ఈరోజు బాప్తిసం తీసుకునే వారి కోసం కొన్ని వాక్యాలు చెప్పుటకు మరి ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు కనుక చెప్తున్నాను. యోహాను సువార్త తీయండి. 3వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. అందులో చూస్తే మొదటి వచనం చదువుతాను చూడండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. మనకి దేవుని రాజ్యం కావాలండి, అంతేనా? ఆ దేవుని రాజ్యంలోనికి మనం అడుగు పెట్టాలి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. అక్కడికి వెళ్ళాలంటే 2 కార్యాలు జరగాలి. ఈ వాక్యం తెలుసుకోవాలి మీరు. అంతేగాని నేను ప్రభువుని నమ్ముకున్నాను అందుకని బాప్తిసం పొందాను అంటే కొంత తెలిసి కొంత తెలియక. ప్రభువుని ఎరిగినటువంటి నీవు నీ జీవితంలో ఈ 2 కార్యాలు జరగాలి. ఒకడు నీటి మూలముగా, ఎలాగా? నీటి మూలముగా, ఆత్మ మూలముగా. కనిపించే 2. నీటి మూలముగా అంటే నీవు మారు మనసు పొందిన తర్వాత బహిరంగంగా నేను యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాను. ఏం విశ్వాసం? ఆయన రోగాలు బాగా చేస్తాడు, డబ్బు లేకపోతే డబ్బులు ఇస్తాడు, భవనంగా లేకపోతే భవనం కట్టిస్తాడండి. అబ్బో భలే ఉంటుంది, మా కుటుంబం పాలు పొంగిపోతుంది. అది కాదండి. నేను యేసు ప్రభు యందు ఏమి విశ్వాసం ఉంచానంటే ఆయన పుట్టుక పరిశుద్ధతతో కూడినది, ఆయన యొక్క మరణము త్యాగభరితమైనది, నా పాపముల కొరకు ఆయన శాపమైపోయాడు, నా జన్మ కర్మ పాపముల నేను మోసుకుని వెళ్ళాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధాన శక్తితో లేపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుణ్ణి నేను నమ్ముకుంటున్నాను, నా మనస్సు మార్చుకున్నాను అని నువ్వు ఒప్పుకొని ఎప్పుడైతే ఆ బ్యాప్టిజం అంటారు, నీటి ముంచడం, ఆ నీటిలో మునిగి తిరిగి లేస్తావో నువ్వు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తిగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. అంటే బహిరంగంగా ఒప్పుకుంటున్నావు, నీ మనస్సు మార్చుకుంటున్నావు, ఆయన నిజరక్షకుడని నువ్వు ఎరిగి ఆ బాప్తిస్మ యొక్క కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్నావు. ఇది నీటి మూలముగా జన్మించు. అంతటితో సరిపోతుందా? ఇంకెలా జన్మించాలంట? ఆత్మ మూలముగా జన్మించాలి. ఇదేందబ్బా ఆత్మ మూలంగా అంటే ఎట్లా? పాప అలనాడు నికోదేము పరిసయ్యుడికి అర్థం కాలే. ఏందయ్యా మళ్ళా నేను పుట్టాలా,
నేను చూస్తే ముసలోడిని అయిపోయాను, మళ్ళా మా తల్లి గర్భంలోకి పోయి మళ్ళా నేను ఎట్ట పుట్టేదయ్యా అంటాడు. నేను ముందే చెప్పాను, ప్రకృతి సంబంధులకు దేవుని యొక్క లేఖనాల్లో ఉన్న మర్మము, ఆ భావము, ఆ అంతర్ధానము వారికి తెలియదు. కనుక నీటి మూలముగా జన్మించినటువంటి నీవు రెండవదిగా నీ జీవితంలో ఏం జరగాలి అంటే ఆత్మ మూలముగా నువ్వు జన్మించాలి. తిండి అపోస్తుల కార్యములు, అందరి తిండి ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం నుండి నేను చదువుతాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 నుంచి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటారండి, బాప్తిస్మం పొందినప్పుడే నేను ఆత్మ పొంది ఉన్నానంటారు. నీలో దేవుని ఆత్మ కార్యం చేసింది. ఓరకని యేసు ప్రభుని, ఆయన యేసుక్రీస్తు ప్రభు అని ఎవరు కూడా ఒప్పుకోలేరు. చాలామంది ఆయన దేవదేవుడిగా అంగీకరించలేరు. మనం యేసయ్యని ప్రభువా, తండ్రి, నాయన, యేసు దేవుడని ఒప్పుకుంటున్నామంటే ఆత్మదేవుడు మనకి కార్యం చేస్తున్నాడు, క్రియ చేస్తున్నాడు. ఆయన క్రియ చేస్తూ ఉన్నాడు. అందువల్లే నువ్వు ఒప్పుకోగలిగావు, నీ నోటితో బాప్తిస్మం పొందావు. అయితే ఈ బాప్తిస్మం పొందడం ద్వారా నీకు ఏమి లభించిందంటే నీ పాపములకు క్షమాపణ. ఆమేన్. హల్లెలూయా. మనకు తెలుసో తెలియకో ఎన్నో చేస్తుంటాం, కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, నీ పాపములన్నిటినీ ఆయన కొట్టివేశాడు, ఆయన రక్తం చేత కడిగి వేశాడు, వీటి మూలంగా జన్మించు. అయితే వాక్యం లేఖనాలు సెలవిస్తుంది అక్కడ, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆత్మను నీవు పొందుకోవాలి. చాలామంది ఈ మారు మనసు పొంది బాప్తిస్మం పొందుకుని అంతటితో ఆగిపోతున్నారండి. కానీ లేఖనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం లేదు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన నీవు ఏం పొందుకోవాలంట? పరిశుద్ధాత్మని. మరి ఇది కూడా ఉందండి, బాప్తిస్మం పొందకముందు పరిశుద్ధాత్మను కూడా పొందుతారు. ఆమెను. హల్లెలూయా. లేఖన ఆధారాలు కూడా ఉన్నాయి మనకి. వాళ్ళకి అసలు మారు మనసు తెలీదు, ఏం తెలీదు. అందరూ ఒక దగ్గర కూడి ఉంటారు. ఆ సందర్భం కొంచెం మీకు గుర్తు చేపిస్తున్నాను. ఒక శతాధిపతి ఇంట్లో కూర్చొని ఉంటారు, బంధువులు వచ్చారు, అందరూ వచ్చారు. మరి అపోస్తలుడు వచ్చాడు, వాక్యం చెప్తూ ఉన్నాడు. వాక్యం విని వాక్యం అందు విశ్వాసం ఉంచారు. అప్పటికప్పుడే జరిగిన కార్యం అది. వాక్యం వింటూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఎలా వింటూ ఉన్నారో వాక్యం వింటూ ఉన్నారు. ఆ వాక్యం వాళ్ళకి వెళ్ళి కార్యం కలుగు చేసింది. వెంటనే దేవుని అందు విశ్వాసం ఉంచారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారంట. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు బాప్తిస్మం పొందారా? అయినప్పటికీ అక్కడ అంటారు, పరిశుద్ధాత్మను ఎవరు కూడా పొందుకోకుండా ఉండడానికి వీలులేదు, కానీ అడుగు ప్రతివానికి ఆయన ఇస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మను ముందు పొందుకునైనా బాప్తిస్మం పొందాలి. ఎందుకంటే ఆయన చిత్తం మనకు తెలియదు. లేదా నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత అయినా ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ. ఖచ్చితంగా అండి, 100కి 100 పాళ్ళు నీవు నీ జీవితంలో ఈ కార్యం జరగాలి. కాబట్టి నువ్వు ఆత్మచేత నింపబడిన బిడ్డవైతే ఆత్మ మూలంగా జన్మించి ఉన్నావు. నీటి మూలంగా నువ్వు బాప్తిస్మం పొందుకొని ఉంటే నీటి మూలంగా జన్మించి ఉన్నావు. ఈ 2 కార్యాలు జరిగిన తర్వాత నువ్వు ఓరకనే కూర్చొని సంఘానికి రాకుండా ఉంటే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళడం కూడా కొంచెం కష్టమే. మరేం చేయాలి? వాక్యం ద్వారా చెప్పేశారు సేవకులు, నీటి మూలంగా నేను జన్మించేసాను, ఆత్మ మూలంగా జన్మించేసాను, ఇంకా చర్చికి పోబడలే. ఒకవేళ పోతే నెలకు ఒకసారి పోవచ్చు, వారానికి ఒకసారి పోవచ్చు, లేదా నా ఇష్టం ఉంటే పోవచ్చు, కష్టం ఉంటే అయిపోవచ్చు. కానీ చెప్పట్లేదండి, వాక్యం చెప్తే ముగిస్తాను. చూడండి, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి,
అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుదురు. చదివారా? ఆ తర్వాత ఇక్కడ రండి, 40 వచనం. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన. మొత్తం మీద లోకంలోనే ఉన్నాం, కానీ లోక సంబంధమైనటువంటి చేష్టలు మనకు అంటకూడదు. అంతేగాని మనుషులకు దూరంగా ఉండాలి, అభ్యాయంతో నేను పలకూడదు, ఇవి కాదండి. వాళ్ళ పద్ధతులకు, వాళ్ళ యొక్క బుద్ధులకు మన బుద్ధి, మన పద్ధతి, మన ప్రవర్తన వేరుగా ఉండాలి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి. 42వ వచనానికి రండమ్మా. 42వ వచనం. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక యుండిరి. ఆమెన్, హల్లెలూయా. ఇవి జరగాలండి నీ జీవితంలో. నువ్వు పరిశుద్ధాత్మను పొందినా, బాప్తిసం పొందినా ఏం చేయాలంట? అపోస్తుల బోధలో ఉండాలి. అపోస్తులు ఏం చేస్తారు తెలుసా? ఉన్నది ఉన్నట్లు చెప్తారండి. లేఖనాల్లో ఏముందో అది చెప్తారు. మొహమాటం కోసం, రాజీ భక్తి కోసం కొన్ని వాక్యాలు మరుగు చేసి కొన్ని వాక్యాలు చెప్పరు. ఉన్నది ఉన్నట్లు బోధిస్తారు. ఆ అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును. సహవాసం 2 రకాలు. సంఘంతో కూడి మన సహవాసం చేయాలి. వ్యక్తిగతంగా నీ కుటుంబంలో దేవునితో నువ్వు సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆయనతో స్నేహం చేయాలి. అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, ఎవరు కూడా మర్చిపోవద్దు. సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును అంటే బల్లారాధన కార్యక్రమం, అందులో పాలు పంపులు పొందాలి. అయితే ప్రార్థన చేయటందును ఎడతెగకుండరి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇవి జరగకుండా నీలో నువ్వు పరిపూర్ణత చెంది ఆయన రాజ్యంలోకి వెళ్ళడము అసాధ్యం. ఇవంతా మొదటి మెట్టులు. మారు మనసు పొందావు, బాప్తిసం పొందుకున్నావు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఆత్మూలంగా జన్మించావు. జన్మించినటువంటి నీవు ఖచ్చితంగా అపోస్తుల బోధలో ఉండి తీరాలి. రెండోది ఉంటాడు, సహవాసము కలిగి ఉండాలి. దేవుని యొక్క బల్లారాధన కార్యక్రమంలో పాలు పంపులు పొందాలి. ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉండాలి. మనకు సమయం ఉన్నప్పుడల్లా, అంతే కదా. మనం వెళ్ళాలి, పని చేసుకోవాలి, కష్టపడాలి, సంపాదించాలి. మనకంటూ దేవుడు కొంత టైం ఇచ్చినప్పుడు ఆ సమయంలో ముచ్చట్లాడుతూ పనికిమాలిన మాటలు మనం మాట్లాడుకుంటూ ఉండకుండా ఆ సమయాన్ని దేవుడికిచ్చి ప్రార్థనలో ప్రభువుతో గడపాలి. ఇవి నీ జీవితంలో జరిగినప్పుడు నిశ్చయంగా దేవుడు నిన్ను అంతము వరకైనా నడిపిస్తాడు. ఆయన వాగ్దానం చేసినట్లు ఆయన రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకుంటావు. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ప్రభువా యేసు రక్షక, నీ పాదములకి లేని స్తుతులు స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని విని ఉన్నాం. యెహోవా దయాళుడని లేదా దేవుడు దయాళుడని రుచి చూచి ఎన్నడలా ఏమేమి మానుకోవాలో ఆ ఒక్క విషయాలన్నీ మాతో తెలియచేసావు ప్రభువా. వేటిని మేము పొందుకోవాలో, వేటిని మేము అనుసరించాలో, దేని ప్రకారం మేము జీవిస్తే తండ్రి నా ప్రభు యేసయ్య నీ బిడ్డలుగా తండ్రి సాక్ష్యం కలిగి ఉంటాము. వాటి విషయాలు నాయన మా అందరితో మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. అదే రీతిగానైనా ఇది మందు బాప్తిస్మ కార్యక్రమానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన యేసయ్య. ఇది మతం మార్చడం కాదు ప్రభువా, శ్రేష్టమైన నీ రాజ్యములో ఆ పరలోక సంబంధులుగా మేము జీవించుటకు ఇది మార్గమై ఉన్నది ప్రభువా. మీ లేఖనాల ద్వారా సెలవిచ్చిన రీతిగా నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించుటకు స్వామి నా ప్రభ బిడ్డలకు కృప చూపండి. అంత మాత్రమే కాదు కానీ నా ప్రభ మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా నా ప్రభు తండ్రి నాయన యేసు రక్షక బిడ్డలు నాయన ఎప్పుడు కూడా ప్రభు తండ్రి నాయన అయా పోస్టుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండి స్వామి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై నైనా రక్షించబడిన జాబితాలో ఉండినట్లు కృప చూపమని విన్న ప్రతి మాట బిడ్డల జీవితాలకు మాకును ఆశీర్వాదకరంగా మీరు మార్చి మీ శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమందున్న పరలోకపు తండ్రి. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు. నా ప్రాణమా యెహోవాని తండ్రి, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని తండ్రి. నా ప్రాణమా యెహోవాని తండ్రి, ఆయన చేసిన ఉపకారం ఏమీ మరొక. నా ప్రాణమా యెహోవాని తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకలకు పరిశుద్ధులకును దేవుని వాక్యాన్ని విన్నటువంటి దైవ సేవకులకును ఆయన సన్నిధి కాపుదల భద్రత విన్నటువంటి మనందరికను ఆయన సన్నిధి కాపుదల భద్రత నిరంతరముతోడి నడిపించును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.